మీరేం చెప్తారు? సార్ యాక్చువల్లీ ఈ కేసు గురించి ఇప్పటికే సుప్రీంకోర్టులో డిస్కషన్ స్టార్ట్ అయిందండి సార్. పెద్ద పెద్ద అడ్వకేట్ల సమక్షంలో దీని గురించి కూలంకష చర్చలు జరుగుతాయన్న విషయ సమాచారం నాకు ఒక వారం క్రితం తెలిసింది సార్. ముప్పాల సుబ్బారావు గారికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ఏంటంటే సార్, మెయిన్ గా అంటే ఒక వ్యక్తి మర్డర్ చేసేటప్పుడే ఒకవేళ అది బయటకు వస్తే ఆ మర్డర్ కేసులోంచి ఎలా బయటికి రావాలి, ఒకవేళ వాళ్ళు నా మీద ఏమన్నా అనుమానిస్తే అప్పుడు నేనేం చెప్పాలి అనేది ముందుగానే ప్రీ ప్లాన్ స్కెచ్ గా చేస్తారండి జగన్ రెడ్డి గారు. ఎందుకంటే సిన్నాయిని నరికినప్పుడు సిన్నాయిని గొడ్డలతో ఏ రకంగా పోట్లు వేసినారో, మంచం నుంచి లాక్కుని వెళ్ళి బాత్రూమ్ లో ఎలా పడేసినారో, బాత్రూమ్ లో ఎలా రక్తం మడుగులో సిన్నాయిన గోడ గుద్దినారో, ఇదంతా కూడా ఒక మనిషిని ప్యాక్ చేసేసి పూలు కట్టేసి పూలంతా ఒంటి మీద జల్లేసి పూల దండల మధ్యలో ఇంత చిన్న ముఖం సార్, ఫేస్ ఇంతవరకే కనపడుతుంది సార్. ఇంతవరకే ఇంత ముఖం చూసి ఇంత పెద్ద స్క్రిప్ట్ కళ్ళ కట్టినట్టుగా చూసినట్టు చెప్తే ఆ విషయాన్ని కనుక్కోవడానికి గౌరవ సిబిఐ వారికి 4 ఏళ్లు పట్టింది. 4 ఏళ్ల తర్వాత జగన్ గారికి చెప్పింది అచ్చు పొల్లు పోకుండా, ఇదిగోండి మంచం నుంచి లాకెళ్లారు, బాత్రూమ్ లో పడేసినారు, బాత్రూమ్ లో గొడ్డల పోట్లు వేసినారు, ఇటువైపు నుంచి వేసినారు, ఎక్స్ప్రెషన్ తో సహా యాస్ట్రీ సిబిఐ చెప్పిందండి. సో మీరు దీంట్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, ఆయన సిగ్నేచరు ఎక్కడా లేదు అని ఓపెన్ గా చెప్తున్నాడు. గతంలో డిజిటల్ సిగ్నేచర్ నాది దొబ్బేసినారు, దొంగతనం జరిగింది అన్నాడు. అదే రకంగా ఏ లిక్కర్ కంపెనీకి నేను సంతకం పెట్టి పర్మిషన్ ఇవ్వలా. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినారు, టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చినారు, నాకేం సంబంధం? కాదండి, 2004-9 మధ్య కాలంలో ఎక్కడైనా సంతకాలు చేశారా సార్? ఆయన మాకు తెలిసిన సమాచారం కాదు, సంతకాలతోనే పనే ఉండదు. సంతకం లేకపోయినా అక్కడ జరిగింది ఏంటి అనేది టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మొత్తం బయటకు వస్తుంది కదా. సార్ చాలా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా గూగుల్ టేక్అవుట్ లో తిరగబెట్టి ఎక్కడ దాకా అంటే ఆయన ఏం సంకేతం ఇస్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు? జరిగితే జరిగింది, నా సంతకం లేదు, నా సంబంధం లేదని చెప్తున్నట్ట. సార్ మా కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, మీ నోటి మాటలు కాదు. ప్రజా కోర్టులో తీర్పు ఇచ్చేసినాం మేము ఎప్పుడో. కానీ న్యాయస్థానాల్లో ఆయన్ని దొంగగా నిరూపించడానికి సంబంధిత ఆధారాలు మనం ఎన్ని సేకరించినా సరే ఎవిడెంటరీగా అక్కడ పొందుపరచడానికి చాలా క్లిష్ట పరిస్థితులు అయితే 100% ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి సార్. ఎందుకంటే మేము చూసిన సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఎవరైతే ది టాప్, ఎవరైతే ది బెస్ట్ అనేటటువంటి వాళ్ళ దగ్గర ఒక 10-20 మంది సుప్రీంకోర్టు వాళ్ళు తర్జన భర్జన చేస్తున్నారు. 100 కోట్ల గురించి, 100 కోట్ల స్కామ్ లో తప్పించుకునే అవకాశం లేదా, లేకపోతే తప్పించుకునే ఇష్టం లేదా, లేకపోతే మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ గారు దొరికిపోయినారో మాకు తెలియదు. ఈ రోజుకి శంఖం చక్రం అంటే ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరిని పట్టుకొచ్చినారు. గోవిందప్ప బాలాజీ గారు, భారతి గారి అనుచరులు, లేకపోతే అక్కడ చార్టెడ్ అకౌంటెంట్, ఆయన్ని తీసుకొచ్చినారు. స్టిల్ నౌ ఈ రోజుకి కూడా గౌరవ జగన్ రెడ్డి గారి పేరు ఎందుకు పొందుపరచలేదు, ఎందుకు చెప్పలేదు? చెప్తే సరిపోదు సార్, కానీ ఆధారాలు కావాలి కోర్టుకి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బయటికి వస్తా విలయతాండవం, విప్లతాండవం చేస్తూ ఆస్కార్ కి పోటీ చేస్తుంటే మీకు అర్థం కాలేదా? నాతో బలవంతాన్ని ఒప్పిస్తున్నారు అంటే ఆయన ఒప్పుకున్నారా? లోపల ఒప్పుకుందన్న విషయాన్ని బయటికి ఇంటిమేషన్ ఇస్తున్నారా? ఆయన్ని కలవడానికి కూడా ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు, ఎవరెవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. ఇక్కడ కోర్టుకు కావాల్సింది ఆధారాల్లో డిజిటల్ సిగ్నేచర్ లేదు, లేకపోతే వీటన్నిటికంటే మించి ఆ లిక్కర్ ఏ కంపెనీలకి నా హయాంలో నేను పర్మిషన్ ఇచ్చినా అని చెప్పని అన్నారు. అంటే ఇక్కడ తప్పించుకోవడానికి ఈజీ టు ప్రాసెస్ చూస్తున్నారు. ఇక్కడ ఎలా తప్పించుకుంటారండి? ఇది సిట్ కదా, అంటే సిట్ కి మించింది సిబిఐ, అంతకు మించింది ఈడీ. సో ఇక్కడ వీటన్నిటికంటే మించి లిక్కర్ లో క్వాలిటీ తగ్గించి కొకైన్, హెరాయిన్ లాంటివి ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు, లేకపోతే అదేంటది ఒక షిప్ యార్డ్ లో పట్టుకున్నారు గతంలో వచ్చినాయి సార్. అంటే ఇవన్నీ కూడా కొనేసి ఈ లిక్కర్ లో కలిపేసి క్వాలిటీ లేని మందును తయారు చేసి ఎంతో మంది ఆడబిడ్డల పుస్తలు తెగిపోయే పరిస్థితికి వచ్చి, లివర్లు పోయి ఒంటరి మహిళలు అయిపోయి, ఆ మహిళలలో 30,000 మందిని దేశాలు దాటించి ఎంత పెద్ద స్కామో సార్. దీనికి ఆధారాలు కావాల్సి ఉంది. కానీ ప్రజా కోర్టులో ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే అంతిమంగా గొప్పది సార్. కానీ దీంట్లో కూడా నిరూపించడానికి వారెవరన్నా నోరు విప్తేనే మీకు తెలుస్తుందా జే బ్రాండ్స్ అధినేత ఎవరని? తెలుసు కదా. కానీ ఈ రోజుకి కూడా ఆయన్ని విచారణకు పిలిపిస్తున్నారా? మిథున్ రెడ్డి గారు డబ్బులు దేశాలు దాటించేసినారు. అది అప్పట్లో ఎంపీ ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కొద్దో గొప్ప అవగాహన ఉంది. విదేశాలతో కంపెనీల్లో టైఅప్ చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అంటే మీరు ఆలోచించండి. ఇక్కడి నుంచి ఎర్రచందనం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవుడు కొనేవాళ్ళు లేడు సార్. ఎర్రచందనానికి డిమాండ్ విదేశాల్లోనే. ఎర్రచందనం ఏదైతే శేషాచల అడవుల నుంచి ఎర్రచందనాన్ని దేశాలు దాటిస్తున్నారో ఆ దేశపు కంపెనీలకి ఈ దేశస్తులో
ఈ రాష్ట్రంలో ఉన్న ఈయనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. అందుకనే సార్ మా ఓ డబ్బు ఒక 20,000 మీరు కొత్త కోట్లు మీ యాంగిల్ దేశంలో చెప్తున్నారు. పెడతాం, ఇప్పుడు అక్కడ పెట్టుబడి. అట్లా కూడా మరి ప్రభుత్వం అదొక విచారణ చేయాల్సి వస్తుందేమో తర్వాత. సార్ 100% సార్ ఎర్రచందనం విషయంలో డొంక కదులుతుంది నిజంగా సార్. ఆ రోజున ఏం జరిగింది అనే విషయాల్లో కూడా విచారణ చేయాల్సి వస్తుందేమో. సార్ దీంట్లో చాలా వరకు తీగలాగినారు సార్. డొంక ఇంత లోతునుందా, ఇంత మందా? చెవిరెడ్డి గారికి ఎక్కడో చంద్రగిరిలో చెవిరెడ్డి గారికి 1,000 కోట్లు దేశాలు దాటడానికి ఆయనకి ఏం సంబంధం అని అనుకుంటాం. ఎర్రచందనం పులులు బయటకు వచ్చేస్తున్నాయి, లోపలికి స్మగ్లర్స్ సరిపోతున్నారు. సార్ మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఒక్కళ్ళన్నా పట్టుకున్నారా? అసలు ఒక్కటన్నా స్మగ్లింగ్ అయిందన్నారా? కానీ ఎన్ని చెట్లు నరకబడిందో, ఎంత